హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు జీ విత్ హర్ష. ఈరోజు వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకుంటున్నా. ఏంటంటే జెమినీ ఉంది కదా, జెమినీ ఏఐ అది ఫిజిక్స్ వాళ్ళతోని కెరియర్ 360తోని కొలాబరేట్ అయ్యి జేఈఈ మెయిన్స్ యొక్క ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్‌ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. అంటే మనం ఏఐ ద్వారా ఫ్రీగా జేఈఈ మెయిన్స్ యొక్క ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ మాక్ టెస్ట్‌తో పాటు మనం ఆ టెస్ట్ అటెంప్ట్ చేశాక డీటెయిల్డ్ అనాలిసిస్ కూడా ఇస్తది. మనం ఏ చాప్టర్స్‌లో ఏ క్వెషన్స్ రాంగ్ చేసాం, ఏ చాప్టర్ ఎన్ని క్వెషన్స్ అడిగింది, మనకి ఏ కాన్సెప్చువల్ గ్యాప్స్ ఉన్నాయి, మనం వాటిని రెక్టిఫై చేసుకోవడం కూడా మళ్ళీ ఈ జెమినీ ద్వారా చేసుకోవచ్చు. సో, అది మీకు హెల్ప్ అవుతదనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఆహ్, రీసెంట్‌గానే ఇది అనౌన్స్ చేసింది. సో, ఇప్పుడు మనం ఫస్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. నార్మల్‌గా మీరు జెమినీలో ఎప్పుడు నార్మల్‌గా ప్రాంప్ట్ ఇస్తారు కదా! అలాగే ప్రాంప్ట్ ఇచ్చేయండి. మీరు ప్రాంప్ట్ ఇచ్చాక ఇలాగ జీమెయిల్స్ ప్రాక్టీస్ టెస్ట్ అని ఇలా క్రియేట్ చేస్తది. నార్మల్‌గా నేను 2026 జాన్వరి ప్యాటర్న్ మీద క్రియేట్ చేయమని అడిగాను. సో, ఇలా క్రియేట్ చేసింది. ఇక్కడ స్టార్ట్ టెస్ట్ క్లిక్ చేస్తే మనకి ఇలా న్యూ పేజ్ ఓపెన్ అయిపోద్ది. చూడండి, ఇది నార్మల్ నేను ఆల్రెడీ సబ్మిట్ చేసేసాను. న్యూ టెస్ట్ చూపిస్తాను. మీ టెస్ట్ యొక్క డేటా కూడా మొత్తం ఎటు పోదు, ఇక్కడే ఉంటది. సో, మనం ఇక్కడ స్టార్ట్ క్లిక్ చేద్దాం. అవును, చూపించడం మర్చిపోయాను. ఇక్కడ చూడండి 3 ఫీచర్స్ ఇక్కడ ఉంటాయి. నార్మల్‌గా టైమ్ లిమిట్ ద్వారా చేయాలనుకుంటున్నారంటే మనం నార్మల్ టెస్ట్ అంటే టైమ్ లిమిట్‌తోనే రాస్తాం కాబట్టి టైమ్ లిమిట్ ఆన్‌లో ఉంచుకోండి. తర్వాత మీరు నార్మల్‌గా ఇలా టెస్ట్‌లా కాకుండా ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటే మీరు ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ కరెక్టో కాదో చెక్ చేసుకుంటారు కదా! అలా ఈచ్ రెస్పాన్స్ తర్వాత కరెక్ట్ ఆన్సర్ చూపించాలా వద్దా అనేది కూడా ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ప్రాక్టీస్ ఇంకా స్టార్టింగ్ చేస్తున్నారు, ఫస్ట్ టైమ్ ఆ చాప్టర్ చేస్తున్నారంటే మీరు హింట్స్ ద్వారా చేయాలనుకుంటే ఒకవేళ ఫస్ట్ ట్రై చేస్తారు. అప్పుడు రాపోతే హింట్స్ ద్వారా చేద్దాం అనుకుంటే హింట్స్ కూడా ఆన్ చేసుకోవచ్చు. కానీ నార్మల్‌గా మాక్ టెస్ట్ అయితే కింద 2 ఉండవు కాబట్టి ఈ ఓన్లీ 5 క్వెషన్స్ అయితే ఇలా ఉంటాయి. చూడండి, ఓవరాల్ 25 క్వెషన్స్. మనం నార్మల్ మాక్ టెస్ట్‌లో ఎలా ఉంటాయో ఉంటాయి. క్వెషన్స్ కూడా మాక్సిమం పీవైక్యూస్ బేస్ చేసుకొని ఉంటాయి. నేను 2026 బేస్ మీద అడిగాను కాబట్టి కొంచెం ఆ బేస్‌లో ఉంటాయని అనుకుంటున్నాను. నేను అన్ని క్వెషన్లు చూడలేదు కాబట్టి అవే కాదో తెలీదు. చూద్దాం, నార్మల్‌గా కొన్ని అటెంప్ట్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయో. ఇక పైన మీరు ఏ క్వెషన్ దగ్గర ఉండిపోయి క్లిక్ చేస్తే అక్కడికొచ్చేస్తది. సో, మనం ఏవి పడితే అవి క్లిక్ చేసుకొని వెళ్ళిపోదాం. మ్యాథ్స్‌కి అయితే న్యూమరికల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. న్యూమరికల్స్ కూడా ఆన్సర్ మనం టైప్ చేయాలి. ఇంకా ఫిజిక్స్ చూద్దాం. ఇంకా 14 క్వెషన్స్ అక్కడ ఉండిపోయాయి. 14 క్వెషన్స్ లెఫ్ట్ అని చూపిస్తుంది. ఇవి కూడా కొన్ని ఏవో టైప్ చేద్దాం. చాలండి ఫిజిక్స్. తర్వాత మ్యాథ్స్ కొన్ని టైప్ చేద్దాం. కెమిస్ట్రీ కెమిస్ట్రీ ఆల్రెడీ కొన్ని చేశాను. సో, ఓవరాల్‌గా ఇవే చేసాం. ఇప్పుడు సబ్మిట్ చేసి చూద్దాం. యెస్, సబ్మిట్. ఓవరాల్‌గా అయితే 6 క్వెషన్స్ కరెక్ట్ అయ్యాయి. మ్యాథ్స్‌లోని చూస్తే మ్యాథ్స్‌లో ఒక్కటి కూడా కరెక్ట్ అవ్వలేదు. ఫిజిక్స్‌లో ఎలక్ట్రోస్టాటిక్స్ నుండి 2 కరెక్ట్ అయ్యాయి. కైనమాటిక్స్ నుండి ఒకటి కరెక్ట్ అయింది. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ నుండి ఒకటి కరెక్ట్ అయ్యి, ఆటమ్స్ న్యూక్లియై నుండి ఒకటి కరెక్ట్ అయింది. మొత్తం చూస్తే ఫిజిక్స్ నుండి కరెక్ట్ అయినట్టున్నాయి 6 క్వెషన్స్‌ను. కెమిస్ట్రీలో కూడా ఒకటి కూడా కరెక్ట్ అవ్వలేదు. సో, ఇలా మీకు చాప్టర్ వైస్ చూపిస్తది. ఏ చాప్టర్‌లో సపోజ్ ఇప్పుడు నాకు హ్మ్. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ అండ్ మ్యాగ్నెటిజంలోనే ఒకటి కరెక్ట్ అయింది కదా! అందులోని ఇంకా లోపలికి చూస్తే అది చూపిస్తది. అందులో కరెక్ట్ అయిన క్వెషన్ ఏంటి? నెక్స్ట్ చూస్తే ఇది రాంగ్, ఇది ఆన్సర్ అనేది అటెంప్ట్ చేసి స్కిప్ చేస్తాం. స్కిప్డ్ అని వస్తది. కింద సొల్యూషన్ కూడా వస్తది. ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ ఆన్సర్ అని ఉంటది. ఎక్స్‌ప్లెయిన్ ఆన్సర్ క్లిక్ చేస్తే అక్కడ లోడ్ అవుతుంది చూసారా? ఇంకా డీటెయిల్‌గా ఆన్సర్ వస్తది. దీనికి ఇంతే సొల్యూషన్ ఉంది. ఇంకా ఎక్స్‌ప్లెయిన్ అంటే ఇదే సొల్యూషన్. ఇది ఆన్సర్, ఇది సొల్యూషన్. సో, ఇలా ఉంటది. వీలైతే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. క్వెషన్స్ ఎంత రిలవెంట్‌గా ఉన్నాయో చూసి చెప్పండి. ఓవరాల్‌గా అనాలిసిస్ అయితే ఇలా ఉంటది. ఎంత టైం టేకన్ మనం మొత్తం 3 మినిట్స్‌లో అన్నీ అవగొట్టేసాం. సో, థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్.